లేదంటే ఒక హౌస్ వైఫ్ కూడా ఇంట్లో కూర్చుంటుంది, ఓన్లీ హౌస్ వైఫ్ కాదు, తను కూడా ఏదో ఇంటర్ లెవెల్లో కావచ్చు ఏదైనా చేస్తుంది. ఓకే, అలానే హస్బెండ్, ఒక బిజినెస్ ఓనర్, ఒక ఎంప్లాయ్, ఎవరన్నా సరే భూమి పైన బెగ్గర్ కూడా చిన్న చిన్న మైల్ స్టోన్ కూడా అతను కూడా అచీవ్ చేస్తాడు. సో అట్లా మనం ఒక పేపర్ పెన్ తీసుకొని ఈ 2024లో చిన్న చిన్న అచీవ్మెంట్స్ అనేది మనం ఏం చేస్తాం కొత్తగాని ఒకటి రాసుకొని వాటికి ఒక గ్రాటిట్యూడ్ అనే యాటిట్యూడ్తోని, కృతజ్ఞత భావంతో వాటికి చెప్పాలన్నమాట. రెండో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే, వాట్ వేర్ ఏ ఫ్యూ ఆఫ్ యువర్ బెస్ట్ ప్రాక్టీసెస్ లాస్ట్ ఇయర్ దట్ అలౌడ్ యూ టు అచీవ్ దిస్ సక్సెస్. కొన్ని నువ్వు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చేసుకుంటూ వచ్చావు, కొన్ని మంచి అలవాట్లు ఏం పాటించుకుంటూ వచ్చావు, సో దట్ దానివల్లనే ఈ సక్సెస్ అనేది 2024లో సాధించాం. అది కూడా ఒకసారి రాసుకోవాలి. మూడో పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ యూ కుడ్ చేంజ్ వన్ థింగ్ అబౌట్ యువర్ పాస్ట్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ బిజినెస్, వాట్ వుడ్ బి. అంటే ఒకటి నీ 2024లో నువ్వు చేంజ్ చేసుకోవాలని చాలా అనుకున్నావు, అది నువ్వు చేంజ్ చేసుకోకుండా ఇప్పుడు 2025లో కూడా అట్లనే కంటిన్యూ చేస్తున్నావు. సో అలాంటిది ఏంటి, ఆ 2024లో చేంజ్ చేసుకోవాలనుకొని చేంజ్ చేసుకోలేకపోయినావు, అట్లీస్ట్ 2025లోనైనా ఏం చేంజ్ చేసుకుంటావు. కొంతమందికి లేట్గా లేవడం, కొంతమందికి ఫోన్లో గంటలు గంటలు అనేది చాటింగ్ ఆర్ మాట్లాడడం, వాట్ ఎవర్ టైంపాస్ చేయడం, కొంతమందికి రీల్స్ చేయడం, టైంపాస్ రీల్స్. ఓకే, ఇలా కొంతమందికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఉంటుంది, వాటి వల్ల ప్రోగ్రెస్ అనేది కాదు.